జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన ఆహారం, లోకమంతటికి జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన ఆహారం, పరలోకం నుండి వచ్చిన జీవాహారం, పరిశుద్ధతనిచ్చే యేసే జీవాహారం, పరలోకము నుండి వచ్చిన జీవాహారం, పరిశుద్ధతనిచ్చే యేసే జీవాహారం, జీవాహారం యేసే ఆహారం, ప్రభు వాక్యమే జీవాహారం, జీవాహారం యేసే ఆహారం, ప్రభు వాక్యమే జీవాహారం. We bring greetings to you in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు. Hope you all are doing well. మీ అందరు బాగున్నారని నమ్ముతున్నాం. God has brought you to another month. దేవుడు మరొక నూతన నెలలోనికి మనల్ని ప్రవేశింపజేశాడు. Every day, every month, you have to be grateful for the gift of life. ప్రియులారా, మన జీవితంలో దేవుడు అనుగ్రహించిన ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి దినాన్ని బట్టి కూడా దేవుని స్తుతిస్తూ ఉండాలి. We are speaking some powerful messages. శక్తివంతమైన సందేశాలు మీకు అందిస్తున్నాం. So from January onwards, we are saying about the power in God's word. జనవరి మాసం నుంచి కూడా దేవుని యొక్క వాక్యంలోని శక్తిని గురించిన సందేశాలు ఇస్తున్నాం. Because God is word and word is God. ఎందుకంటే వాక్యమే దేవుడు, దేవుడే వాక్యమై ఉన్నాడని Everything is created by word. సమస్తం కూడా వాక్యం చేత సృష్టించబడింది. So that word will give you life. ఆ వాక్యం మీకు జీవాన్ని కలుగజేస్తుంది. As food gives you life, the body. చూడండి, శరీరానికి ఆహారం ఎలాగైతే మనకు బలాన్ని ఇస్తుందో, Same way, the word of God gives life to your soul. అదే విధంగా నీ ఆత్మకు వాక్యం అనేది ఒక జీవితాన్ని లేక జీవాన్ని కలుగజేస్తుంది. As you take food 3 times a day, రోజుకు 3 సార్లు ఎలాగ మీరు ఆహారం భోజనం చేస్తారో, some people take 5 times also. కొంతమంది అయితే 5 సార్లు కూడా తింటారు. When you feel hungry, you eat, okay? పర్లేదండి, మీరు ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు తినండి. So when you are hungry for God's word, at least 3 times a day you have to eat for the soul. దేవుని వాక్యం కొరకు ఆకలి కలిగి ఉండాలి. ఆకలైన ప్రతిసారి కూడా కనీసం 3 సార్లు అయినా ఈ ఆహారాన్ని భుజించాలి. I want you to read and memorize and speak the word of God. దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని కంఠస్థం చేయాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. Just prayer is not enough. కేవలం ప్రార్థన మాత్రమే సరిపోదు. Just మన fasting జీవితానికి will not be enough. కేవలం ఉపవాసాలు ఉంటే మాత్రం సరిపోదు. But the word is very powerful. చూడండి, వాక్యం అనేది ఎంతో శక్తివంతమైనది మన జీవితాల్లో. Because the word gives you life. దేవుని వాక్యం మనకు జీవాన్ని ఇస్తుంది. Jesus said in John chapter 6:63, యోహాను సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, my word is life and spirit. నా వాక్యము జీవమును ఆత్మనై ఉన్నదని. So that word is coming to you. ఆ వాక్యం మీ దగ్గరికి వస్తుంది. That word should change your ఆ life. వాక్యం మీ జీవితాన్ని మార్చాలి. It said God's word has creative power. దేవుని వాక్యము సృజనాత్మకమైన శక్తి కలిగింది. If you don't have this book, get the book and dip the copies. గమనించండి పిల్లరా, ఈ యొక్క పుస్తకం ఒకవేళ మీ దగ్గర లేకపోతే తప్పనిసరిగా మీరు ఆర్డర్ చేసి తీసుకోండి, ఇతరులకు గిఫ్ట్ గా ఇవ్వండి. If you missed any messages, go to YouTube and type Teresa Paul. ఒకవేళ కొన్ని సందేశాలు ధారావాహికంగా అందించబడుతున్నాయి, కానీ ఒకవేళ మీరు ఏదైనా సందేశం మిస్ అయి ఉంటే యూట్యూబ్ కి వెళ్ళి తెరెసా పాల్ అని టైప్ చేయండి, యూట్యూబ్ లో సందేశాలు మీకు So వస్తాయి. I told you short messages on God has creative power. God's word. దేవుని యొక్క వాక్యం సృజనాత్మకమైన శక్తి కలిగిందన్న వాక్యాన్ని బోధించాం. Then I told you God's word has redemptive power. ఆ తర్వాత దేవుని యొక్క వాక్యము విమోచనాత్మకమైందని చెప్పాం. Then I said God's word has transformative దేవుని power. యొక్క వాక్యం రూపాంతరపరచడానికి శక్తి కలిగిందని చెప్పాం. Today I want to talk to you about God's word has constructive power. ఈ రోజు నుంచి నేను మాట్లాడే సందేశం ఏంటంటే, దేవుని యొక్క వాక్యము నిర్మాణాత్మకమైన వాక్యం. I want to tell you how, connecting to a baby in your home. చూడండి, మీ యొక్క గృహాల్లో చిన్న బిడ్డలు ఉంటారే, చంటి బిడ్డల ఎదుగుదల, దాన్ని కనెక్ట్ చేసి నేను చెప్పబోతున్నాను. Connect yourself also when you're a baby and how you grew up. మరి మీరు కూడా ఒకసారి మీరు చిన్న వయసులో ఉన్నప్పుడు ఏ విధంగా ఒక్కొక్క దశలో ఎదిగారో అది మీరు కనెక్ట్ చేసుకోండి. So Heavenly Father is watching all of us how we grow in the spiritual life. పరలోకపు తండ్రి కూడా మనల్ని చూస్తూ ఉన్నాడు, ఆత్మీయంగా మనం ఏ విధంగా ఎదుగుతున్నాం. How we people are so happy, parents are so happy when our babies turn around and sit and walk and talk and run. మన ఇంట్లో కూడా చిన్న బిడ్డలు పుట్టినప్పుడు
వారు ఏ విధంగా మరి ఏడుస్తారు, బోర్లు పడతారు, కూర్చుంటారు, లేస్తారు, నడుస్తారు, ఇవన్నీ కూడా చూచి మన తల్లిదండ్రులు ఎంతో ఆనందిస్తారు కదా. Same way in the spiritual life I have connected, ఆత్మీయ జీవితాన్ని కూడా దీన్ని కనెక్ట్ చేస్తూ చెప్పాను. and I have written that in Everyday Promises. అనుదిన వాగ్దానం అనే పుస్తకంలో కూడా నేను ఈ విషయాలు చాలా అద్భుతంగా వివరించి రాశాను. This should be in every home and meditating every day, every year till Jesus coming. ప్రభు రాకడ వరకు ప్రతిదినం కూడా, ప్రతి సంవత్సరం కూడా మరి మీ కుటుంబంలో దేవుని యొక్క వాక్యంతో పాటు ధ్యానించవలసిన పుస్తకం అండి ఇది. In the month of May I wrote about the baby growth. మే మాసం అంతా కూడా పిల్లల ఎదుగుదల గురించిన ఆ సందేశాలు అందులో రాశాను. How do the babies grow? చిన్న పిల్లలు ఏ విధంగా ఎదుగుతారు? By drinking milk, right? పాలు తాగుట ద్వారా మొదలు పెడతారు కదా. So word of God says that you have to drink the word, that is the milk. దేవుని యొక్క వాక్యం అనే పాలను మీరు తాగాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. First Peter chapter 2 మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయంలో verse 2, 2వ వచనంలో Peter has written, as newborn babies desire the pure milk of the word, that you may grow thereby. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి అని రాయబడింది. So when you are born in the God's kingdom, you are drinking a pure milk, that is the word of God. చూడండి, మీరు దేవుని రాజ్యంలో జన్మించిన తర్వాత మరి వాక్యం అనే నిర్మలమైన పాలను మనం ఆపేక్షించి వాటిని మనం తీసుకోవాలి. So the word of God is the new milk God is offering to every child of God. ప్రతి దేవుని బిడ్డకు దేవుడు అనుగ్రహిస్తున్న ఒక అద్భుతమైన విషయం ఏంటంటే వాక్యం అనే పాలు అందిస్తున్నాడు. And he need to drink daily at least 3 times a day. ప్రతిదినం రోజుకు 3 సార్లు అన్న పాలు తాగాలి చిన్న పిల్లోడు. And that will satisfy your spiritual hunger. ఆ రీతిగా ఆత్మీయంగా మనం త్రాగే ఆ దేవుని యొక్క వాక్యం అనే పాలు ఆత్మీయ దప్పికను, ఆకలిని తీరుస్తాయి. And when you drink this pure milk, the word of God, you start growing in the Lord. దేవుని యొక్క వాక్యం అనే ఈ యొక్క పాలు మన జీవితంలో మనం ప్రతిదినం కూడా తీసుకుంటున్నప్పుడు మనం ఆత్మలో ఎదగడానికి కొరకైన అవకాశం కలుగుతుంది. Because God's word has power to build you up, to construct you, and to make you grow steadily. ఎందుకంటే నిన్ను ఒక నిర్మాణాత్మకమైన విషయంలో నిన్ను కట్టడానికి కొరకైన శక్తి మరి నువ్వు తీసుకుంటున్న వాక్యం అనే పాలలో ఉంటుంది. What is Heavenly Father's dream for you? మీ పట్ల పరలోకపు తండ్రి యొక్క కల ఏమిటి? What is your dream for your children? నీ పిల్లల కొరకు నీ కల ఏంటి? So when a child is born, you see that you will be so happy to see it smiling and growing and all kinds of actions. చిన్న పిల్లలైన వారు ఇంట్లో పుట్టిన తర్వాత వాళ్ళ యొక్క చిరునవ్వు గాని, వారు ఎదిగే విషయాలు గాని, లేకపోతే వారు చేసే వాటన్నిటి చూసినప్పుడు తల్లిదండ్రులు, కుటుంబస్తులు ఎంతో ఆనందిస్తారు. While sleeping also we watch the child, it will be smiling, seeing some angels. కొన్ని సందర్భాల్లో పిల్లలు పడుకొని నిద్రపోతున్నప్పుడు కూడా వాళ్ళు కొంచెం అలాగే చిరునవ్వు నవ్వుతూ ముఖంలో ఎక్స్ప్రెషన్స్ అవన్నీ చూపిస్తూ నేను అనుకుంటాను మరి దేవదూతలను చూస్తున్నారేమో అని అనిపిస్తుంది అన్నమాట. Have you seen that? చూసారు అలాంటి అనుభవాలు మీకు ఉన్నాయా? I love to watch the babies, I love to hold them, I love to see them grow. చిన్న పిల్లల్ని మరి ఎత్తుకోవడం గాని, చిన్న పిల్లల్ని ఆ విధంగా ముద్దాడడం గాని, ఆ చిన్న పిల్లలు ఎదుగుట చూడడం అనేది నాకు చాలా ఇష్టమైన విషయం. I brought up my 3 children in that way. ఆ రీతిగానే 3 పిల్లల్ని నేను ఆ విధంగా ఇంట్లో పెంచాను. Now I have grandchildren and I'm so much in love with them, and I take them out, I play with them, and I so much I associate with them. ఇప్పుడు నాకు మనవళ్ళు మనవరాళ్ళు ఉన్నారు. వారు ఎదుగుతున్నప్పుడు మరి వారితో కలిసి ఆడుకోవడం, వారితో కలిసి చక్కగా టైం స్పెండ్ చేయడం, వారు ఎదుగుదో చూడడం అనేది నాకు చాలా ఆనందకరమైన ఒక సందర్భం ప్రిల్లర్. So what do I say? నేనేం చెప్తున్నాను? As we parents, we feel so happy when the children make every step of growth. చూడండి, పిల్లలైన వారు ఒక్కొక్క దశలో వారు ఎదుగుతున్న స్థితిని తల్లిదండ్రులు చూసినప్పుడు ఎంతో ఆనందిస్తే, So also a born again child of God in the spiritual kingdom, Heavenly Father is watching every step of your growth. దేవుని యొక్క రాజ్యంలో ఆత్మ సంబంధమైన ఒక ఇంటిలో మరి విశ్వాసులుగా రక్షించబడిన బిడ్డలు ఒక్కొక్క దశలో ఏ విధంగా ఎదుగుతారో ఆ ఎదుగుదల చూసినప్పుడు పరలోకపు తండ్రి ఆయన ఎంతో ఆనందిస్తూ ఉన్నాడు. And when we bear much fruit, Father is glorified and Father feels so happy and proud of us. చూడండి, మరి మనం ఎదుగుతూ ఉన్నప్పుడు, మనం ఫలించినప్పుడు పరలోకమందున్న తండ్రి మనల్ని బట్టి ఎంతో అతిశయిస్తాడు, ఎంతో సంతోషిస్తాడు. Father is so happy. From the time when I was born again, I didn't know anything from the word of God. వాస్తవానికి రక్షించబడిన మొదటి దినాల్లో నాకు వాక్యం అంటే తెలియదు, వాక్యంలో ఉన్న ఒక విషయం కూడా నాకు అర్థమయ్యేది కాదు.
కాదు. But I had a tremendous appetite for the word. అయితే దేవుని వాక్యం కొరకైన ఆకలి, ఆ తృష్ణ కావాలన్న ఆ అపేక్ష నాకు ఉండేది. In 1992, when I and my husband were born again, we used to run for so many big meetings were in Gymkhana ground, Hyderabad. 1992 సంవత్సరంలో నేను నా భర్త గారు మొదట రక్షించబడిన దినాల్లో హైదరాబాద్, సికింద్రాబాద్ పట్టణాల్లో జింకానా గ్రౌండ్స్ కానీ, పెరేడ్ గ్రౌండ్స్ కానీ, అలాంటి గ్రౌండ్స్ లో పెద్ద పెద్ద సభలు, కూడికలు ఉండే, వాటి కొరకు మేము పరిగెత్తి మరి అక్కడ వెళ్ళేవాడు. Even in the Nizam College ground also. నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో పెద్ద పెద్ద మీటింగ్లు జరిగాయి. From that time, we used to run for the meeting and we used to take our friends also to listen to the word of God. మేము కూడా ఆశతో మీటింగ్లకు పరిగెత్తుకుని వెళ్ళడం, మేము మాత్రం వెళ్ళడం కాకుండా మా ఫ్రెండ్స్ కొంతమందిని తీసుకొని వెళ్ళి వారు కూడా వాక్యం వినేటట్టుగా తీసుకొని వెళ్ళేవారు. And my husband, we were babies that time in spiritual life. ఆ దినాల్లో వాస్తవానికి నేను నా భర్త గారు ఆత్మ సంబంధమైన రీతిలో శిష్యుల్లాగా అప్పుడే పుట్టిన వాళ్ళంగా ఉన్నాం So అన్నమాట. we used to take our children and my Hindu friends and we used to take a bed sheet and put it in the ground and sit there and listen to the word of God. I remember Reinhard Bonnke's message first. నేను నా కుటుంబం తర్వాత మాకు తెలిసిన కొంతమంది స్నేహితులు మేము అలాగే వెళ్ళి ఒక బెడ్షీట్ తీసుకొని వెళ్ళి ఆ గ్రౌండ్ లో ఆ బెడ్షీట్ వేసుకొని అందులో చక్కగా కూర్చొని మరి దేవుని వాక్యం వినడం అనేది మాకు చాలా మంచిగా అనిపించేది. ఆ దినాల్లో నాకు మొట్టమొదటి ఎక్కువ విన్న సందేశాలు రైన్హార్డ్ బాంకే గారి మీటింగ్లలో. And also we had Dinakaran, brother Dinakaran and Morris Cerullo, Peter Youngren, Osborne, all these big servants of God came. డాక్టర్ డిజెస్ దినకరన్ గారు కానీ, లేకపోతే ఆస్బాన్ గారు కానీ, లేకపోతే పీటర్ యాంగ్రీన్ గారు కానీ, మోరిస్ సెరల్లోర్ గారు కానీ, ఇలాంటి గొప్ప గొప్ప అభిషక్తులైన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దైవజనులు ఆ దినాల్లో వచ్చారు, వాక్యం విన్నాం. Then in cassettes and CDs and I used to read the Bible slowly. I didn't understand anything from the Bible. ఆ తర్వాత కాలంలో చాలా నెమ్మదిగా దేవుని యొక్క వాక్యం చదివేది, ఎందుకంటే మరి మాకు ఏం అర్థమయ్యేది కాదు ప్రారంభంలో. అలాగే సిడీస్ తీసుకొని, క్యాసెట్లు తీసుకొని వాక్యాన్ని వింటూ మెల్లమెల్లగా వాక్యం ధ్యానించేవాడు. The hunger and thirst for the word of God has stirred. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాటలు అంటే, దేవుని యొక్క వాక్యం కొరకు మేము కలిగిన ఆ ఆరాటం లేక ఆ తృష్ణ అది మమ్మల్ని ఈ విధంగా నడిపించింది. So I used to write, I think now hundreds and hundreds of books of the word of God I wrote before I wrote any spiritual book. ఏ ఆత్మ సంబంధమైన పుస్తకాలు మరి ఏవి రాయడానికంటే ముందు వందలాది వాక్యాలు నేను రాస్తున్నాను. వాక్యాలు రాసేదాన్ని. So many piles of diaries and books are kept even now today. ఇప్పుడు కూడా మరి అప్పుడు నేను రాసిన వాక్యాలన్నీ కూడా పుస్తకాలు, బుక్కులు, డైరీలు, ఫైళ్ళు అలాగా పెట్టుకొని ఉండేదాన్ని. And then God told me to write a book. This is in 2006. ఆ తర్వాత మరి దేవుడు నాతో చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో నా కొరకు పుస్తకం రాయమన్నప్పుడు 2006 సంవత్సరంలో అనుదిన వాగ్దానం మొట్టమొదటి పుస్తకం రాసి రిలీజ్ చేశాం. 92 to 94 God was training us up in word of God. We were listening to pastors, we were going to church, we were just believers. 92 నుంచి 94 సంవత్సరాల ఆ దినాల్లో మరి దేవుని వాక్యాన్ని దేవుని సేవకుల ద్వారా వినడం, నేర్చుకోవడం, చదవడం, ఇవన్నీ కూడా దేవుడు మాకు ఆ దినాల్లో చక్కని తరబీతు లాగా ఇచ్చేవాడు అన్నమాట. I didn't even know how to pray. I didn't even know where the psalms are. ఆ కీర్తన భాగం ఎక్కడుందో అంటే కూడా నాకు తెలిసేదిగా, తీయడానికి ఇబ్బంది అయ్యేది. ప్రార్థన చేయడం ఎలాగో సరి తెలిసేదిగా. Yeah, we'll be searching New Testament, the Old Testament, and Old Testament, the New Testament. కీర్తన గ్రంథం ఎవరైనా చెప్తే మేము పాత నిబంధనలు వెతికే వాళ్ళం, ప్రారంభంలో, మళ్ళీ మధ్యలో, తర్వాత ఆ చివరిలో కొత్త నిబంధనలు ఇలాగ వెతుకుతూ ఉండేవాళ్ళు. As a Catholic, we were only reciting Rosary mainly to Mother Mary and then going for mass and seeing mass. అప్పటికి మరి మేము కాథలిక్ గా ఉన్నాం కాబట్టి రోజరీ, ఆ జపమాల అది తప్పిస్తే ఇక ఆదివారం మాస్కి వెళ్ళడం, అప్పుడప్పుడు మాస్క్ వెళ్ళడం, వాళ్ళు చెప్పేది విని రావడం తప్పిస్తే ఇక వేరే ఏం మాకు వచ్చేదిగా. అప్పుడప్పుడు కాదు, డైలీ మాస్ కి వెళ్తాం. ప్రతిదినం మాస్క్ వెళ్ళే వాళ్ళం. ఆ దినాలు every day we receive communion and we go for mass. ప్రతిదినం కూడా మాస్క్ వెళ్ళడం, కమ్యూనియన్ తీసుకోవడం అవి చేసేవాళ్ళు. Yeah, very pious. I was very devotee of the Mother Mary. వాస్తవానికి మరియమ్మకి మంచి భక్తురాలుగా నేను ఉండేదాన్ని అన్నమాట. So whatever faith we knew and we grew up like that and we made our children also grow up like that. ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఏ భక్తిలో అయితే మేము పెరిగామో అది మంచి దైవ భక్తిలో మరి మేం పెరుగుతూ మా పిల్లల్ని పెంచుతూ అలాగా వచ్చామన్నమాట. We are 9 children. My mother brought them up very piously, spiritually, and not avoiding all sin and preparing us for heaven. మా తల్లిదండ్రులకు మేము 9 మంది పిల్లలు. మరి ఆ చిన్నప్పటి నుంచి కూడా మా తల్లి ఎంతో మమ్మల్ని భయభక్తుల్లో చాలా భక్తితో పెంచిందన్నమాట. I have 5 brothers. None of them drink any cigarette or any other addiction. నాకు 5 మంది అన్నలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళెవరు కూడా త్రాగుబోతులుగా కానీ
లేకపోతే సిగరెట్లు తాగడం కానీ ఇలాంటి చెడు వ్యసనాలకి బానిసలైన వారు కాదు వాళ్ళు. My mother used to send us, when we finish our 10th class, girls will become nuns and they will become, boys will go for priesthood. ఇక మా తల్లి ఎలాగ పెంచిందంటే ఆ 9 మంది పిల్లలు ఉంటే మగ పిల్లలందరూ కూడా ప్రీస్టులు అవ్వాలి, ఆడపిల్లలందరూ కూడా నన్స్ అవ్వాలి. అలాంటి దృష్టితో ఆమె పెంచింది. Such a spiritual way she has brought me up. ఆ రీతిగా అలాంటి ఆత్మీయ కోణంలో దృక్పథంలో ఆమె పెంచింది. So we had the fear of God from the beginning. ఆ ప్రారంభం నుంచి కూడా దేవుని యొక్క భయంలో పెరిగిన ఆ దినాలు ఉన్నాయి. Though we didn't know the word of God, we used to grow in that spiritual mentality. చూడండి, ఒకవేళ మరి ఈ ఆత్మ సంబంధమైన ఈ పద్ధతిలో మేము పెరగకున్నా మరి భయం భక్తి అనేది మాకు ఉండేది. ఆ రకంగా పెంచబడ్డాం. We don't know Bible. We didn't have Bible in our home. మా ఇంట్లో బైబిల్ అనేది లేదు అప్పటికి. I have seen the Bible only when I passed my 10th class and came to convent. 10th క్లాస్ పాస్ అయిన తర్వాత కాన్వెంట్ కి వచ్చినప్పుడు మాత్రమే నేను బైబిల్ చూశాను. అప్పటి వరకు బైబిల్ ఎలా ఉంటుందో తెలియదు. There also they didn't teach us Bible, but I have seen a Bible. అయితే అక్కడ కూడా కాన్వెంట్ లో కూడా బైబిల్ నేను చదివేదాన్ని కాదు, బైబిల్ చూశానని చెప్తున్నాను. So you understand that I didn't know the word of God till the age of 30. అంటే మీకు అర్థం అవ్వాల్సినవి ఏంటంటే దాదాపు 40 సంవత్సరాల వయసు వరకు కూడా మరి దేవుని యొక్క వాక్యం ఏంటో నాకు తెలియని పరిస్థితిలో నేను పెరిగాను. And that's why I had so much hunger. I knew the power in God's అందుకే word. దేవుని వాక్యంలో ఉన్న శక్తి ఏంటో గ్రహించిన దాన్ని వాక్యం కొరకైన తృష్ణ ఆకలి మంట నాకు ఉండేది. When we went for that meetings in Gymkhana ground and all were sitting, but now God has elevated us. When Yong Icho came, we were sitting with him on the stage. చూడండి, ఆ దినాల్లో మేము పెద్ద పెద్ద సభలలో చాపేసుకొని కింద కూర్చొని దేవుని వాక్యం విన్నాం. అయితే తర్వాతి కాలంలో ప్రభు మమ్మల్ని హెచ్చించి ఆశీర్వదించి పాల్ యాంగిచో గారు క్రూసేడ్స్ మహాసభలు ఏర్పాటు చేసినప్పుడు వారితో కలిసి వేదిక మీద కూర్చునే కృపను దేవుడిచ్చారు. Recently, Pastor Chris came to Hyderabad, in Lalbada Stadium. There also, my husband and I, we were placed on the stage. మరి ఈ మధ్య కాలంలో హైదరాబాద్ జంట నగరాల్లోనికి పాస్టర్ క్రిస్ ప్రపంచ ప్రఖ్యాతిగా వచ్చిన ఒక గొప్ప దైవజనుడు వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు కూడా మరి ఆ స్టేజ్ మీద కూర్చోవడానికి కొరకైన కృప, వారితో కలిసి ఉండే కృప దేవుడిచ్చారు. When you honor God and God's word, God will elevate you. చూడండి, దేవుని వాక్యాన్ని నువ్వు గణపరిస్తే దేవుడు నిన్ను గణపరిచి హెచ్చిస్తాడు. When how much you love God, how much you love the word, God will love you so much and do great things in your life. చూడండి, ఎంతగా నువ్వు దేవుని వాక్యాన్ని గ్రహిస్తావో, ఎంతగా దేవుని వాక్యాన్ని నువ్వు కలిగి ఉంటావో అంతగా దేవుడు మిమ్మల్ని హెచ్చించడానికి ఆయన ముందుకెళ్తాడు. And of course, there should be a change in your life through the word of God. అయితే ఈ మాట వినండి జాగ్రత్త ప్రియులారా. దేవుని యొక్క వాక్యం మన జీవితంలో ఒక మార్పు కలగజేయాలి. People should see a difference in your life. నీలో ఒక వ్యత్యాసాన్ని లోకంలోని ప్రజలు చూడగలగాలి. Because the word of God makes you born again. వాక్యమే నిన్ను తిరిగి జన్మింపజేస్తుంది. Through the word, that is a word, water baptism and spirit baptism. వాక్యం ద్వారానే నీటి బాప్తిసం, ఆత్మ బాప్తిసం పొందుకుంటాం. And then you start becoming new creation, you start growing. ఆ తర్వాత నూతన సృష్టిగా మార్చి నువ్వు ఎదగడం అనేది So ప్రారంభమవుతుంది. old Teresa is gone, Patha Teresa is died. పాత తెరీసా లేదు, ఇప్పుడు చచ్చిపోయి Now Christ is living in me. క్రొత్త తెరీసాలో క్రీస్తు జీవిస్తున్నాడు. And every day Christ character, Christ, all the nature will grow in me. ప్రతిదినం కూడా క్రీస్తు యొక్క స్వభావం నాలో మరి పెరుగుతూ ఉంటుంది. I will reflect the glory of God. దేవుని యొక్క మహిమను ప్రతిబింబింపజేస్తాను. I will reflect the beauty of God. దేవుని యొక్క సౌందర్యాన్ని I will ప్రతిబింబింపజేస్తాను. see that I'll bear testimony before God and before people. దేవుని ఎదుట, మనుషుల ఎదుట ఒక సాక్ష్యాన్ని కలిగి ఉండేటట్లుగా చేస్తాను. None of us are perfect, but we are growing through the word of God. ఈరోజు ఈ మాట జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. మనలో ఎవరు పరిపూర్ణులు కారని చెప్తున్నాను. అదే సందర్భంగా దేవుని యొక్క వాక్యం మనల్ని మెల్లమెల్లగా పరిపూర్ణతలోనికి Jesus తీసుకొస్తుంది. says in Matthew chapter 5:48, be holy and perfect as your Father in heaven is holy and perfect. మత్తయి సువార్త మరి 5వ అధ్యాయం 48వ వచనంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, పరలోకమందున తండ్రి నేను పరిపూర్ణుడై ఉన్నట్లు మీరును పరిపూర్ణత కలిగి ఉండాలని ప్రభువు. So how can you attain perfection? ఏ విధంగా పరిపూర్ణతలోనికి మనం వస్తాము? Only through the word of God. గమనించండి, దేవుని యొక్క వాక్యం ద్వారా. అందరూ చెప్పండి, దేవుని యొక్క I am వాక్యం. going to love the word of నేను God. దేవుని వాక్యాన్ని How ప్రేమిస్తాను. many are going to surrender your life? ఎంతమంది మీ జీవితాల్ని ప్రభువుకు How many are సమర్పిస్తారు? going to give importance to ఎంతమంది God? దేవుని Word. వాక్యానికి ప్రాముఖ్యత ఇచ్చేవారుగా How many are going to live the word? ఎంతమంది దేవుని వాక్యాల్లో Read the జీవిస్తారు? word. దేవుని వాక్యాన్ని Study చదవండి. the word. దేవుని వాక్యాన్ని Spend చదవండి. the time in the word. దేవుని వాక్యంలో సమయం By గడపండి. heart the word. దేవుని వాక్యాన్ని కంఠస్థం Speak చేయండి. the word. దేవుని వాక్యాన్ని మాట్లాడండి. And grow in the word. దేవుని వాక్యములో ఎదుగడ. Those who have surrendered your life, నీ జీవితాలు ప్రభుకు
ప్రభువుకు సమర్పిస్తే I'm going to pray for మీ you. కొరకు నేను ప్రార్థన చేస్తాను. Heavenly Father, we thank you, Lord. పరలోకపు తండ్రి మీకు వందనాలు. Thank you that your word is settled in heaven, వాక్యం Lord. పరలోకంలో స్థిరపరచబడింది Thank కనుక you that your word has transformed me, వాక్యం Lord. నన్ను మార్చింది కనుక నీకు వందనాలు. Thank you, the word that I am speaking, it will transform many people, Lord. నేను మాట్లాడుతున్న ఈ వాక్యం అనేక మంది జీవితాలను మార్చగలుగుతుంది కనుక వందనాలు. Millions of people who are viewing the TV and also listening to the radio messages. కోట్లాది మంది వాక్యాన్ని వింటున్న వారు, వాక్యాన్ని టీవీల ద్వారా చూస్తున్న వారు, వారందరి జీవితాలు మార్చండి ప్రభు. Let them be transformed in the name of Jesus. యేసు నామములో వారికి ఒక రూపాంతర అనుభవం కలుగును As they eat the food, let them remember to eat the word of God, O Lord. వారి శరీర ఆహారాన్ని తిన్నట్టుగానే దేవుని వాక్యాన్ని భుజించడానికి వారికి సహాయం This చేయండి. program is called Bread of Life. Let them bring life, Lord, to this bread. ఈ జీవాహారం అనే ఈ కార్యక్రమం పేరుతో ప్రభువా ఆ జీవాహారాన్ని వారి జీవితంలో వారు కలిగి ఉండి అనేకులకు ఇచ్చుట I bless everyone in the name of Jesus. యేసు నామములో ప్రతి ఒక్కరికి మీ దీవెన ప్రకటిస్తూ Those who are sick, heal them, Lord. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత దయచేయండి. Those who are in sorrow, console them, O దుఃఖంలో God. ఉన్న వారికి నాయన తండ్రి ఆదరణ దయచేయండి. Those who have financial difficulties, let them come out of their ఆర్థిక difficulties. ఇబ్బందుల్లో ఉన్న వారు యేసు క్రీస్తు నామములో వారి ఆర్థిక సమస్యల నుంచి బయటకు Those వచ్చుదురుగా. who are peacelesses in the home, I rebuke that satanic work in Jesus' ప్రభా name. సమాధానం లేకుండా జీవిస్తున్న వారు వారి జీవితంలో ప్రతి సాతానీయ క్రియ తొలగించబడి సమాధానం వచ్చునుగా. May God bring all the peace and joy in their home, Lord. వారి గృహాల్లో ప్రభా నెమ్మది శాంతి సమాధానం వారికి కలుగునుగా. Because God is word and word is God. ఎందుకంటే వాక్యమే దేవుడు, దేవుడే వాక్యమయ. Thank you for teaching us, Lord, the word of God. ప్రభా దేవుని వాక్యాన్ని మాకు నేర్పిస్తున్నందుకు వందనాలు. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. Remember, there is power in God's word. దేవుని వాక్యంలో శక్తి ఉందన్న సంగతి మర్చిపోకండి. Amen. Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన, లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గురించి వ్రాసి ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం. యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం, జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి, సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను
స్తుతించే సైన్యంగాను ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభువైన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధాన పరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే సువార్త పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాల్ని కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్ 1, దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకెగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందిన మేలులు మాతో పంచుకోనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9404713880. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.